నిరుద్యోగుల అంశం మీద ఇప్పుడు నువ్వు అది ఇష్యూ టేకప్ చేసి ఇప్పుడు సంజయ్ ఆడికి వచ్చిన తర్వాత బండి సంజయ్ ఆ ర్యాలీలోకి వచ్చిన తర్వాత మళ్ళీ సపరేట్గా నన్ను అరెస్ట్ చేయని ఆయన అన్నది అందరు విన్నాం కదా, సమాజం మొత్తం కూడా విన్నది కదా. నేనేమంటున్నా అంటే మీకు ఆ పెయిన్ గా ఉండేది ఉంటే మీరు కొట్లాడండి కదా, అది రేపు పొద్దున మీకే అడ్వాంటేజ్ అవుతుంది. ఏ పొలిటికల్ పార్టీ కొట్లాడితే అడ్వాంటేజ్ అవుతుంది. ఎవరు కొట్లాడకుంటే నిరుద్యోగులకే బలం ఉన్నది. వాళ్ళు కూడా జిల్లాలకు పోతున్నారు. మొన్న సూర్యాపేట మీటింగ్ జరిగింది, నేను కూడా పోయి అడ్రస్ చేసి వచ్చిన దాన్ని. ఇప్పుడు రేపు మహబూబ్ నగర్ లో జరుగుతుంది, వరంగల్ లో జరుగుతుంది, నల్గొండ టౌన్ లో కూడా చేస్తున్నా. అంటే కిందికి స్ప్రెడ్ అయ్యి దాన్ని ఒక మహా ఉద్యమం కనుక తీసుకొచ్చి ఇండిపెండెంట్ గా కనుక ఉండి వాళ్ళ చేతుల్లోనే కనుక ఉండేది ఉంటే ఉంటది. లేకపోతే గీది గడికోసారికి ఆ పార్టీ దగ్గర పోయి పోస్టర్లు పెట్టుకొని ఇవన్నీ పట్టుకొని వాళ్ళ ఉపన్యాసాలు ఇచ్చి 4 మైకుల ముంగడ మాట్లాడితే ఏం కాదు. ఇది కొట్లాడాలి. గవర్నమెంట్ మీద ఒత్తిడి వచ్చి ఓట్ల రూపంగా మాకు ఇది నష్టం జరుగుతుంది అని అనుకున్న నాడు ఇది ఏమన్నా సక్సెస్ అవుతుంది. ఆ స్కేల్లో వీళ్ళు కిందాక తీసుకోవాలి. సమస్య ఉన్నది, అప్లై చేసిన వాళ్ళు బొచ్చడం మంది నిరుద్యోగులు దాదాపు more than 40 lakhs మంది ఉన్నారు కదా. దానిలో 1 లక్ష మందితో హైదరాబాద్ తీసుకొస్తే ఆగమాగం చేసి వదిలిపెట్టచ్చు హైదరాబాద్. అది పని కూడా కాదు. మనం అందరం చేయొచ్చు కదా. హరీష్ రావు మనకంటే శక్తివంతుడా? ఆయన మా అంటే ఏం చేస్తాడు? ఉద్యమాలు చేసేటోళ్ళ మీద పెట్రోల్ పోసి అగ్గి పెట్టే రకం. కానీ ఆయనతో ఏమవుతుందని నాకు పెద్ద క్వశ్చన్ అనిపిస్తుంది. అదే పాపం వీళ్ళకి తెలిసి తెలియక అంతేనే వీళ్ళు పోయేది కూడా. ఈ తెలిసి తెలియక ఈ ప్రెషర్ని అటు ఇటు తట్టుకోలేక చేసి మీరేరా అంటే దొంగ చేతికి తాళం ఇచ్చినట్టు అవుతుంది.